ఇగో ఇయ్యాల కూడా జబర్దస్త్ ముచ్చట్లతో వచ్చేసిన మరి ఇక లేట్ చేసుడు ఎందుకు చెప్పురి మీరు రెడీ నేను రెడీ ముచ్చట్లు రెడీ ఎప్పటిగానే ఇక మరి ముందుగా మీరు హెడ్లైన్స్ చూడురి వెనకశ్రీ నేను వార్తలు షురు చేస్తా సుస్తుకున్న రాజేశారు ఓదార్స్తందుకు ఓతా అంటున్న మంగ్లీ గుట్ట ఆలత్ మార్చిన చంద్రన్న పిరమైన నర్సన్న ప్రసాదం లోన్లు ఇచ్చి రోడ్ల మీద పడ్డ బ్యాంకోళ్ళు వసూలు చేయనికే కొత్త ఇకమతులు ఢిల్లీలో దిగిన స్పెషల్ ఆఫీసర్లు పెద్దన్నకు ఇల్లే పెద్ద దిక్కు స్వచ్ఛ భారత్ లా సక్కదనాల పిల్ల బండ గుర్తును చేయాలనంటున్న పబ్లిక్ పిల్లకేమైంది ఎవరో ఇంట్లోన్న బెల్లం గడ్డలన్నీ ఎత్తుకోపోయినట్టు ముఖమంతా గట్ల పెట్టుకున్నది అడుగు తాగుర్రి మంగ్లీ ఓ మంగ్లీ చెప్పు లక్ష్మి ఓ పిల్ల రాత్రి తిన్న కారం తొక్కు పిజ్జా గిట్ట అరగలేదా ఏంది ఏమో అంత కుసకుసున్ను నువ్వే మంచుతోటి చేసేది మంచూరియా అనుకునే పిచ్చి లచ్చి అందుకు కాదు నేను బాధపడేది రాజయ్య సార్ కోసం ఏసీ కోసము ఏటీఎం కోయే పిల్ల మంగ్లీ రాజయ్య సార్ కోసం నువ్వు బాధపడుతున్నావా పేపర్లు టీవీలు రాజయ్య సార్ తప్పు చేసిండని కొక్కరొక్కో కొక్కరొక్కో అని కూస్తుంటే తెలవలేదా నీకు తెలుసు మంగ్లీ తెలుసు ఎవ్వరు చేసుకున్నది వాళ్ళకే వస్తుంది సార్ ఎంత కష్టపడుతుండే తీరిక లేకుండా ఎంత తిరుగుతుండే గా టీవీల వాళ్ళకు పేపర్ వాళ్ళకు ఎంత పని పెడుతుండే అసలు ఆయనకు ఇంత కష్టం వచ్చే తిరుగుతే ఏం ఫాయిదా ఫ్యాన్ తిరుగుతే గాలొచ్చే టైర్ తిరుగుతే ముందు కూరికే టైం తిరుగుతే రోజు మారే రాజయ్య సార్ తిరుగుతే ఏమొచ్చే ఆయాసం వచ్చే లచ్చవ్వకేం తెలుసు లక్ష సబ్బు వాసన రాజయ్య సార్ గురించి నీకేం తెలుసు హాస్టల్లల్లా దవాఖానలల్లా ఎవ్వరన్నా వండుకున్నారా ఇంతకు ముందు అయ్యో ఒక్కటా రెండా ఎన్నని చెప్పాలి రాజయ్య సార్ గురించి నాకు తెలియదు గాని ముఖ్యమంత్రి సార్కు బాగా ఎరకైంది సారు నేరనట్టే ఉండి ఏమేం చేసిండో అందరు నా వాళ్ళే అనుకొని నమ్మిండు గదే ఆయనకు ఏకు మేక ఇద్దని తెలియదు తెలియకుంటేనే ఆయనే అన్ని స్వైన్ ఫ్లూ లేనే లేదు అసలు రోగమే లేదని మైకులు వల్గొట్టే తట్టు చెప్పే కదా మొన్నట్లా సైన్ ఫ్లూ పురుగేమన్నా సార్ చుట్టమా ఇయ్యాలస్తా రేపస్తా అన్నికి జనాలకి ఏం కావద్దని ధైర్యం చెప్పేదందుకు అట్లా మాట్లాడిండు సార్ గంతే అచ్చా గట్లనా చెట్టు కింద గోసుగొంగడి బాబాలు కట్టే తాయితులు అయితే నమ్ముతారు అదే ఒక డాక్టరు డిప్యూటీ సీఎం సార్ చెప్తే నమ్మరా రాజయ్య సార్ ఇంట్లోగిన సైన్ ఫ్లూ పురుగులం పెంచుతుండా ఏంది అందరు బద్నాం చేస్తుర్రు అదే నేనంటున్నా డిప్యూటీ సీఎం పదవిలుండే మనిషి మీద పైరోలు లంచాలు నిద్రమత్తులు ఉన్నాడని నిందలు ఎందుకు వస్తున్నాయంట మనుషులు అన్నాక మస్తు పొరపాట్లు చేస్తారు నువ్వేం పొరపాట్లు చేయలేదా అబ్బో అంబులెన్స్ లిఫ్ట్ అడిగే తెలివిగల మంగ్లీ పొరపాట్లు నువ్వు నేను చేస్తే ఏం కాదు గాని గా సీట్లో కూర్చున్న పెద్ద మనిషి కాబట్టే చిన్నోళ్ళను కూడా నమ్మిండు మంచి కాబట్టే నడిమంత్రాన్ని మునిగే కథను తెచ్చుకుండు అయ్యో నీ నెత్తిని బట్టల సబ్బేసి ఉత్క ఓ బిత్తిరి పిల్ల ఏడుస్తున్నవేంది సక్కదనం చాలు గాని ఊకో ఇక ఏడ్సుడు కాదు లక్ష్మి మస్తు బాధ అవుతున్నది నాకు మా రాజయ్య సారు జర వెనక ముందు చూసుకొని ఇంకానే ఇవ్వాలి కదా టైము సారు తప్పుల కౌంటింగ్ 101 దాటిపోయిందట రాజయ్య సారు మచ్చలేని చంద్రుడు నిప్పు రవ్వ ముట్టుకుంటే కాల్తాడు పాపం సారు చవితినాడు చంద్రుని చూసినట్టున్నాడు గందుకే గిట్ల నిందలు పడుతుండు నిప్పు రవ్వో ఇన్ప సువ్వో గాని రేపో మాపో సారు కారు మీద ఉన్న బుగ్గ ఆరిపోయే గండం ఉన్నదట కదా ఓయ్ లక్ష్మి నువ్వు గట్ల మాట్లాడకు రాజయ్య సార్ది క్రీమ్ బిస్కెట్ల క్రీమ్ అంతా తీయటి మనసు ఆయనకేం కాదు గదే మంగ్లీ ఆ క్రీమ్ కు అన్ని చీమలు పడుతున్నాయనే సీఎం సారు ఆ బిస్కెట్ ఇష్టేస్తా అంటున్నాడు పాపం ఏపో నువ్వు మారు లక్ష్మి నీతో నేను వాగలేం గాని నా బాధ నన్ను వన్ని మా మంగ్లీకి రాజయ్య సార్ మీద ఉన్న ప్రేమ చూస్తుంటే నాకైతే అద్దులే చెప్తే బాధపడతారు ఇక మనం తత్మ వార్తలు చెప్పుకుందాం పరి ఏ బిజినెస్ అయినా సీజన్ లేకపోతే డల్ అవుతుంది కానీ దేవుని గుళ్ళ చేసే బిజినెస్ అయితే ఎల్లకాలం నిత్య కళ్యాణం పచ్చ తోరణమే లేకపోతే ఏం చెప్పుర్రి దేవుని పేరు చెప్తే ఎంతంటే అంత పెడతారని దేవుని గుళ్ళ కూడా ప్రైవేట్ వ్యాపారం చేసేటోళ్ళ లెక్క పైసలు గుంజే పద్ధతి మంచిదేనా చెప్పుర్రి
కేసీఆర్ సారు ఆడ అడుగు పెట్టి దాని ఆలత్ మారుస్తా అనుట్లా ఎంత మేలు జరుగుతుందో ఎవ్వరికి తెలియదు కానీ మనసుంటి భక్తులు మాత్రం నిల్వ దోపిడీ చేసుకునే అవుతున్నది. యాద్గిరి గుట్టను వాటికన్ సిటీ లెక్క చేస్తా అని కేసీఆర్ సార్ చెప్పిండు కదా. సార్ ఒక్కడే తనలాడితే కాదని గుడికాడి ఆఫీసర్లు కూడా పైసలు జమ చేసుడు కార్యం ముంగటేసుకున్నారు. నిన్నటిదాకా 10 రూపాయలున్న లడ్డూను 15 రూపాయలకు, 5 రూపాయలున్న పులిహోర ప్యాకెట్ను 10 రూపాయలకు అమ్మాలని ఆఫీసర్లు నిర్ణయం చేసిర్రు. అట్లనే వాడ దద్దోజనం మీద కూడా 5 రూపాయలు పెంచిర్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు గుట్ట మీదకెళ్లి గాలి మోటార్లో ఒక చక్కెర కొట్టి గుళ్ళె కాలు పెట్టిన కాంచెల్లి గుడి నసీబ్ మొత్తం మారిపోయింది. పొరి నర్సన్నను చూస్తందుకు పట్నంకెళ్ళి బయటి రాష్ట్రాలకెళ్ళి మస్తు మంది పబ్లిక్ వచ్చి కిలోమీటర్ల పొడుగుత లైన్లు కట్టి దర్శనం చేసుకొని పోతున్నారట. గింతగానం భక్తులు వచ్చే వరకు గుడికాడి ఆఫీసర్లు దేవుణ్ణి చూస్తందుకు టికెట్ల రేట్లు పెంచిర్రు. హీగేముంది, లచ్చిందేవ్ వచ్చి చక్కగా నర్సన్న గల్లెపెట్టెలో కూసున్నట్టే అనిపిస్తుందట. కానీ మన ఆఫీసర్లు బుద్ధి వానిచ్చుకుంటారు, ఇంకా పైసలు కావాలి అని గిట్లా ప్రసాదాల రేట్లు పెంచిర్రన్నట్టు. యాద్గిరి నర్సన్నతానికి పోయేటోళ్ళు ఇక ఇప్పటి సంది జేబుల ఇన్నన్ని పైసలు ఎక్కువ పెట్టుకొని ఓరి, లేకుంటే దేవుణ్ణి చూడలేరు, ప్రసాదం తినలేరు. గుడి ముంగట్టుకు పోయి ఇగో గిన్నెలనే ఉంటాడట దేవుడు అని చూసొచ్చుడైతది. అట్లనే పక్క పొంటోళ్ళు కమ్మటి లడ్డూలు ఊరించుకుంటా పులిహోర తింటుంటే అలా మొఖాలు చూసుకుంటా మీ నోట్ల నీళ్లు కథ అవుతుంది. మళ్ళా గిదంతా వాటికన్ సిటీ కాకముందే సుమా జంబలకిడి పంప సినిమా చూసిరు కదా, అందులో అంతా రివర్స్ అవుతుంది. బ్రహ్మంగారి కాల జ్ఞానంలో కూడా చెప్పలే భవిష్యత్తులో అట్లా అవుతుందని. అన్ని బ్యాంకులకు పెద్ద బ్యాంకు ఆర్బీఐ రాసిన బ్రహ్మరాతలసుంటి సెట్టాలలో కూడా ఈసుంటి తక్లీఫ్ ఒకటి వస్తుందని, దాన్ని గిట్ల ఎదుర్కోవాలి అని ఏడ రాసి పెట్టుకోలే. అప్పులు ఇచ్చినోనికి బాకీ ఆపతి, తీసుకున్నోనికి ఇజ్జత్ ఆపతి. 2015 ఆంధ్ర బ్యాంక్ వల్ల కొత్త బాపతికి మతిది. మొల్దారం ఊసిపోయినాక కూడా గోషి సోయి తెచ్చుకోకపోతే ఎట్లా చెప్పుర్రి. ఇగో మన ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఇదే పని ముంగటేసుకున్నారు. చూడురిగా వరంగల్ నక్కల గుట్టలున్న ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు అప్పుగట్టన వల్ల పెట్రోల్ బంకు ముంగట చేరి ఇజ్జత్ తీసే పని చేస్తున్నారు. ఇగో ఇక్కడ వీళ్ళ పెద్ద సార్ ఉన్నాడు, కథ ఏందో అరుచుకుందాం. చెప్పు సార్. ఇక మౌన ప్రదర్శన ప్రారంభించడం జరిగింది. ఇది మా యొక్క ముందు బకాయిలు తగ్గించుకునే ప్రయత్నంలో ఒక భాగం మాత్రమే. ఇంకా అదర్ కోర్సెస్ కూడా మేము చేస్తాము. మరి వీళ్ళు నిలబడ్డ బంకే వాళ్ళు అనుకుంటారు. మన రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి మేడం ఉన్నది కదా, గామె పెనివిటి ప్రభాకర్ రెడ్డి సారథిది. మరి అంత పెద్ద రాజకీయాల్లో ఉండి పైసలు కూడా బాగానే ఉండే. సర్కారు బ్యాంకుల్లో అప్పు తీసుకొని కడితే వీళ్ళ ఇలువ ఎక్కడుంటది చెప్పుర్రి. వీళ్ళు అప్పు తెచ్చి బంకు పెట్టుకొని పెట్రోల్ డీజిల్ పోసిన వాళ్ళ దగ్గరనైతే పైసలు వసూలు చేస్తున్నారు, కానీ బ్యాంకు వాళ్ళకైతే అస్సలు కడతలేరట. అందుకే ఇక తిట్టకుండా కొట్టకుండా మా పైసలు మాకు ఇయ్యరే అని బంకు ముంగట నిలబడ్డారు. గప్పుడు మన కాడ మున్సిపాలిటీ వాళ్ళు బకాయిలు కట్టడం ఇంటి ముంగడికి పోయి సాగు తప్పు కొట్టింది చూసిర్రో ఏందో. ఇగో ఈ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఈ గురించి చేసిర్రు. అరే ఇది ఒక వరంగల్లే కాదు, ఇంకా గుండు ప్రభాకర్ రెడ్డి సార్ది కాదు, మొత్తం హైదరాబాద్ లా నల్లగొండల అట్లనే మన పక్క రాష్ట్రం విజయవాడ అసోంటి కాడ కూడా ఇసోంటి మౌన ప్రదర్శనలు చేసిర్రు. అయినా తలుపులు గుంజుకుపోయినట్టు చేస్తే కట్టేదందుకు ఏం తెలియని పేదోళ్ళ వీళ్ళు. ఈ మొండోళ్ళను వంచుడు వీళ్ళతోనేనైతుంది అనుకుంటారు. గట్ల బంకుల పెట్రోల్ పోయించుకొని పోయేటోళ్ళు. ఉరుకుడ్లు ఎన్ని రకాలు? 5 కిలోమీటర్లు ఉరుకుళ్ళు, 2 కిలోమీటర్ల ఉరుకుడు, రోగాలు రావద్దని ఉరుకుడు, ఆడోళ్ళ మీద సిడాయింపులు బంద్ చేయాలని ఉరుకుళ్ళు చేస్తుంటారు కదా. అరే గదేనోళ్ళ 2K రన్ను 5K రన్ను అని పెట్టరా గయే. ఇగో గీ పెద్ద మనిషి ఎందుకో మోసస్తుంటే కూడా పట్టుకొని ఉరికిండట. కార్లో తిరిగే మనిషి కాళ్ళకెందుకు పని చెప్పిండో అరుచుకుందాం పారి. అరే ఆయన మన ఎంకేసారే ఏందో జెండు ఊపుతుండు. మన హనుమంతన్న క్రికెట్ పోటీలు పెట్టినట్టు రన్నింగ్ పోటీలు ఇట్లా పెడతాడా ఏంది? చూద్దాం ఏం చేస్తాడో. అగో గట్టేటో ఉరుకు మనిషి అయి చూపిస్తుండు. ఎవ్వరు చక్కగా ఉరుకుతలేరు. గిట్ల అయితే పోటీలు ఎట్లా గెలుస్తారు? గిట్లా కాదు కానీ ఓసారి నువ్వు ఉరికి చూపిస్తారు. చాల్వా తీసి నడుముకు కట్టుకుంటాడంటే అట్లనే ఉరుకుతుండుగా. అరే జర ముందుగాల తెలిస్తే మంచిగా సూటు బూట్ వేసుకొని వచ్చేటోడు. అయినా బాగానే ఉరుకుతుండు. మెల్లగా సారు లాగాంచి ఉరుకుతున్నావు. జరంత పైకి లేపు పట్టుకుండు. పైలం జరంత గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. పక్క పంటి ఉన్న వాళ్ళకు సార్తో సమానంగా ఉరుకుడు శాతం అయితే లేదుగా. అబ్బర కొడుక పోలీసు వాళ్ళు చూడుర్రి
ఎన్ని దినాలకు ఉరుకుతుర్రో. దమ్ము రాంగా ఎంతసేపు ఉరుకుతావు సారు? ఇక ఆగు. ఇగో గిట్లా విశాఖపట్నంలో స్వచ్ఛ భారత్లు అందరు చేరిక కావాలని చెప్పేది అందుకో మన ఎంకే సారు ఉరుకుడు పెట్టిండు. కానీ సారు గీ ముచ్చట మంచిగానే ఉంది, కానీ మీ లెక్కనే మీ పాలన కూడా పబ్లిక్ కోసం ఉరుకుడు పెడితే ఎంత ముద్దుకుంటుంది అనుకుంటారు సార్ జనం. చిచ్చి, వెరీ డర్టీ. ఇక్కడ చాలా మురిగ్గా ఉంది. ఏ మ్యాన్, వచ్చి ఇక్కడ క్లీన్ చేయు. ఏంది అట్లా చూస్తుర్రు? ఇప్పటిదాకా మంచిగానే ఉండే, ఇంతల్నే ఏమైందని భయపడుతుర్రా? ఇగో గిట్ల ఒక పిల్ల గమ్మత్ పని చేసిందట, మీకు కూడా చూపిద్దామని. దమ్ములేనోడు దుమ్ముల చేయి పెడితే వెనక ముగ్గురు నూకుడుగాళ్ళన్నది పాత శాస్త్రం. దమ్ములేనమ్మ దుమ్ముల చేయి పెడితే వెనక ముగ్గురు చప్పట్లు కొట్టి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేస్తోళ్ళు. ఇగో ఇది కొత్త శాస్త్రం. స్వచ్ఛ భారత్ ఎట్లా చేయాలో మన దేశంలో ఉన్న పెద్దోళ్ళ కంటే ఇగో గీ పొల్లకి బాగా ఎరకైనట్లున్నది. ఏరే దేశంకే లచ్చినా మనోళ్ళ కంటే ఎరైటీగా స్వచ్ఛ భారత్ చేసింది. కావాలంటే చూడుండ్రి, పొరక షీపిర్లు పట్టుడు కామన్ అని ఇగో తాటి కమ్మల షీపురు పట్టి ఎంత వయ్యారంగా సఫాయి పని చేస్తున్నదో ఈ పొల్ల. అబ్బర కొడక, చెత్త బాగున్నట్టున్నది, మస్తు ఊడుస్తున్నావు. నిమ్మలం తల్లో నిమ్మలం. ఆయనతో పొరక షీపిరి అంటేనంటే చేతులకు పొక్కులు గిట్లా రాగల్లా సుతారంగా ఉడుగు తల్లి. అబ్బో, ఈమె ఊడ్చిన చెత్తకు డాక్టర్ సరిపోయేటట్లేదు కదా, ఊడ్చుడు అయిపోయింది. ఇక మట్టెత్తిపోయి తల్లి. అయ్యో తల్లి, గంతగానం బరువు లేవడితే పొట్టనారాలు పట్టుకోవా? నీ పని సల్లగుండా గంత మట్టున్న తట్టను నువ్వు ఒక్కదానివే మోస్తావా? ఓ పక్కకున్నాయనే తమ్మం లెక్క నిలబడి చూస్తావేందయ్యా? ఇంకో ఇద్దరు సాయం పట్టకపోతిరేమయ్యా? పాపం తట్ట బరువు లేస్తదో లేవదో. సరే గాని నువ్వు చెప్పు తల్లి, ఎవరు నువ్వు గింత వయ్యారంగా స్వచ్ఛ భారత్ ఎందుకు చేస్తున్నావు? అందరికి నమస్కారం. నా పేరు ట్రిషా గుడూరు. ప్రత్యూష గుడూరా అని. కానీ ఇంతకి ఎవరు నువ్వు? మిస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ 2014. అచ్చా, మిస్ సౌత్ ఏషియా సుందరివా? మంచి తల్లి. మరి ఎందుకు వచ్చినావు ఇక్కడికి? నేను వరంగల్కి వచ్చాను. స్వచ్ఛ భారత్ అనే క్యాంపెయిన్ లోపల పార్టిసిపేట్ చేశాం. నా బిడ్డో నా బిడ్డో నా బిడ్డో, ఎంత బంగారు బుజ్జివి బాంచన్. నీ కడుపులో అంబలు వయ్యా, గంత దూరంకెళ్ళి స్వచ్ఛ భారత్ చేద్దామని వచ్చినావా? మన ఈ స్వచ్ఛ భారత్ మన పిఎం గారు పెట్టింది, మనం అందరం పాటించాలి. మన ఇండియాని మనము క్లీనర్ గా చేసుకోవాలి. అయ్యో, గిట్లా నువ్వు చేసినట్టే చేయమంటావా? ఈ రోజు నేను చేశాను అండ్ మన అందరి కమ్యూనిటీ కూడా ముందుకొచ్చి చేసింది. సో మీ కమ్యూనిటీలో కూడా మీరు కూడా స్టార్ట్ చేయండి, సో దట్ అదర్ కమ్యూనిటీస్ కూడా ఇన్స్పైర్ అవుతాయి. ఇక పోయిగా ఇంట్లో ఆడపిల్ల ఉట్టిందంటే చాలు, జర్గరాని ఘోర మీద జరిగినట్టు రాక్షసుల కంటే కఠినమయ్యి ఆడోళ్లను కొట్టి అవతలికి పంపే శుద్ధ పూసలు ఎంతో మంది ఉన్నారు మన చుట్టుపక్కలల్లా. ఇక ఇంకొందరైతే డాక్టర్ల తానికి పోయి స్కానింగులు గీనింగులు తీసి కడుపులున్న పిండం ఆడవిల్లదే అని తెలవంగానే మాటలలో చెప్పవశం కాకుండా కడుపులున్న పిండాన్ని కడుపులనే పానాలు తీస్తారు. ఇంకొందరైతే చెత్త కుప్పలలో ఆడవిలగాళ్ళని పారేసిపోవట్టే. ఎన్ని దినాలు గిట్లా జరగాలే, దీన్ని ఆపేటోళ్ళే లేరా అని రంది పడేటోళ్లకు జర ధీమా దొరికినట్టయిందల్లా. మోడీ సారు మేక్ ఇన్ ఇండియా, సఫాయి ఇండియా, సక్కదనాలు ఇండియా అని సూదిల దారం పెట్టేసోంటి సుతారమైన పనులు చేసుకుంటూ పోతున్నాడు కదా. ఇక అట్లనే ఇంకో పెద్ద కార్యం ముంగటేసుకున్నాడు. ఇప్పుడు హనుమంతుని లెక్క బ్రహ్మచర్యం దీక్ష పట్టి ఇంటావ నిడిచిపెట్టిన మోడీ సారు దేశంలో ఉన్న ఆడోళ్ళందరూ మెచ్చుకునే కార్యం సురువు చేసిండు. ఆడబిడ్డను గనాలే బడికి పంపాలే అని నినాదం పెట్టి దానికి ఆడామే బ్రాండ్ అంబాసిడర్ అయితే మంచిగుంటుందని సినిమాల సుందరి మాధురి దీక్షితుని తీసుకొచ్చిండు. బేటీ బచావో బేటీ పడావో అని ఇగో గిట్లా బిచ్చగాని లెక్కనే చేతులు జాపి అడుగుతున్నానని మస్తు బదిలాడిండు మోడీ సారు. 1000 बालक पैदा हो, उसके सामने 1000 बालिकाएं भी पैदा होनी चाहिए. వాజివే, మోడీ సార్ అన్నది వాజివే కదా. ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఇంట్లో ఆడవిల్ల పుట్టిందంటే చాలులా అటేడు లోకాల్లో జరగరాని ఘోరం ఏదో జరిగినట్టు శంకిన్ జాతి రాక్షసుల కంటే కనీనమై ఆడోళ్ళను కొట్టి అవతలికి పంపే శుద్ధపోసలు ఎంతమంది ఉన్నారు మన చుట్టుపక్కల. ఇక కొందరు అయితే డాక్టర్ల తానికి పోయి స్కానింగ్లు గీనింగ్లు అని తీసి కడుపులో ఉన్న పిండాన్ని కడుపులనే చచ్చేటట్టు చేయబట్టే.
ఇంకొందరు పసరం పుడక పుట్టి చెత్త కుప్పల్లో ఆడవిళ్ళని పారేసిపోవట్టే మగపోరన్నే గనాలే ఆడబిడ్డ అయితే తీసేయాలని నాశనకాలం ఆలోచనలు మస్తు చేసుకుంటూ పోతే గిట్లా రోగం వచ్చో నొప్పచ్చో మంచాల పడితే కన్న తల్లి కట్టుకున్న పెళ్ళమే కదా ఊంచింది కక్కింది ఎత్తిపోసేది మరిగా ఆడోళ్ళే లేకపోతే ఎవరెత్తిపోతారు ఈ సుంపనాదిగాళ్లకు అందుకనే ఇక మోడీ సార్కి ఇటువంటి ఉపాయం ముందటేసిండు మరి ఎంతమంది ఆగుతారో చూడాలి ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు మళ్ళా గిట్లనే మంచి మంచి వార్తలతో వస్తా గప్పటిదాకా చూస్తూనే ఉండు V6.